ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. చాలు, అందరం తళ్ళు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాము. నమ్మకమైన దేవా, నజరేయుడు యేసయ్య, గడిచిన సమ్మతి కాచి కాపాడి పరిశుద్ధ దినమున మరియోసారి నీ పాద సన్నిధికి చేర్చిన నీ విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఉంటాం తండ్రి. స్తోత్రం యేసయ్య. మొదటిగా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉంటాం తండ్రి. స్తోత్రం యేసయ్య. ఈ స్థలము చుట్టూ కంచె కావాలుగా పరిశుద్ధ దేవదూతల్ని ఉంచుమని అడుగుతూ ఉంటాం తండ్రి. స్తోత్రం యేసయ్య. ఈ స్థలంలో నిలబడే అర్హత లేనప్పటికీ తండ్రి స్తోత్రం యేసయ్య, నీ ఉంటున్న ఈ స్థలంలో తండ్రి స్తోత్రం యేసయ్య, మమ్మలను అర్హత కలిగి నివసింపజేస్తున్నందుకు నిలిచి ఉండే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాం తండ్రి. ఈ మంటి శరీరంలో జీవం గల ఆత్మ నుంచి తండ్రి కేవలము నా నోటిని బూరగా వాడుకొని నీవు మాట్లాడమని అడుగుతూ ఉంటున్నావు. నేను మాట్లాడితే వినేవారు కాదు తండ్రి. స్తోత్రం యేసయ్య. నీ మాటలు తండ్రి నా నోటి నుంచి మాట్లాడమని అడుగుతూ ఇచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తుని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనముందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథంలో ఇది ప్రాముఖ్యమైన మాట. ప్రకటన గ్రంథం వివరించాలి అంటే చాలా ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి మాటను ఒక ఆలోచన ప్రకారము మాట్లాడాల్సి వస్తుంది. దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే ఆయన జయించి ఆయన తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చున్నాడు. యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించి పునరుత్థానం పొంది అనేక శ్రమలను జయించిన తర్వాత దేవుడు తన తండ్రి సింహాసనంపై కూర్చున్నాడు. తర్వాత జయించు వారిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని అంటే దేవుడు ఎవరిని కొరకు చెప్తా ఉంటున్నాడు? మనము మన శ్రమలను జయించి ఆయన సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని చెప్పేసి దేవుడు ప్రత్యేకంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనము ఒక ప్రదేశానికి వెళ్ళాలి అంటే, ఒక ఎమ్మెల్యే క్వార్టర్కి వెళ్ళాలంటే వాడి పక్కన కూర్చొనిస్తారా? వాడి పిఏ కూర్చొనివాడు. అదే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు దుబాయ్ షేక్ ఉన్నాడు, ఆయన పక్కన ఇంటికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుందామంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? లోపలేస్తారు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే, మన శ్రమలను జయించినట్టయితే ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకుంటా అంటున్నాడు. శ్రమలను జయించాలి. అసలు శ్రమలు అంటే ఏంటి, ఎట్లా వస్తాయి? ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ పాత్రని దీన్ని తీసి కింద కొట్టేస్తే ఒక క్షణంలో పగిలిపోతుంది, అవునా? దీన్ని తయారు చేయడానికి, ఈ పాత్ర ఈ స్థితికి రావడానికి ఎన్ని శ్రమలు పడి ఉంటుంది, ఎంత కష్టము పడి ఉంటుంది, దీని వెనుక ఎంతమంది శ్రమ దాగి ఉంది. దీన్ని తయారు చేసిన హస్తాలు ఉన్నాయి, మిషనరీ ఉంది, ఆ మిషన్ నడిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంత అందంగా రావడానికి ఒక ఆలోచన కలిగి ఉంది. ఇది బయటకు రావడానికి, ఇది మధ్యలోకి రావడానికి కూడా చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చింది పాత్ర. ఈ పాత్ర తర్వాత ఈ రొట్టె ఈ స్థితికి రావడానికి ఇది ఎంత శ్రమపడి ఉంటుంది. అమ్మలు అక్కలందరూ చపాతీ చేసేవాళ్ళే. పిండి తీసుకున్న తర్వాత దాన్ని కలుపుతారు కదా. నేను ఇంకా పిండి తీసుకొని ఇక్కడ చేద్దాం అనుకున్నాను, సమయం ఉంటుందో లేదో అని చెప్పేసి ఖాళీ చపాతీ మట్టుకు తీసుకొచ్చాను. పిండి కలుపుతారు, కలిపిన తర్వాత వెంటనే చపాతీ చేస్తే ఇంత మెత్తగా వస్తుందా? ఫ్లఫీ వస్తుందా? దాన్ని కాసేపు ఏం చేస్తామంటే దానికి నూనె పెట్టేసిన తర్వాత కాసేపు ఒక అరగంటలో 15 నిమిషాలు ఆపుతాం. ఆపిన తర్వాతనే పెనంపై కాలుస్తాం.
ఇలాంటి స్థితికి రావాలి అంటే పిండి పిసికిన తర్వాత ఫ్లఫీగా రావడానికి 15 నిమిషాలు ఈ పిండి ఆగుతుంది. అవునా? మన జీవితంలో దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నాము, ఒక వారం వస్తూ ఉంటున్నాము. వారం రాగానే దేవా నాకు ఒక కోరిక కలిగి ఉన్నానా, కోరిక తీరట్లేదు అని చెప్పేసి ఆవేశపడతాము. ఎన్ని దినములు వెయిట్ చేస్తాం. ఒక పిండి ఒక స్థితిలోనికి రావడానికే కొంత సమయము పడుతుంది. అలాంటిది మనము ఒక స్థితిలోనికి రావాలి. ఆ స్థితిలో నుంచి మనకున్నటువంటి శ్రమలను జయించాలి. మనము ఇక్కడ ఆయన సింహాసనము ప్రక్కన కూర్చోవాలి. ఆయన సింహాసనం ప్రక్కన కూర్చోవాలి అంటే దానికి ఎంత అర్హత కలిగి ఉండాలి. ఈ రొట్టె చేసిన తర్వాత పిండి విసికి చెక్కపై చేసిన తర్వాత డైరెక్ట్ తింటామా? మనం తినలేము. ఎందుకు అంటే అదొక రుచి ఉండదు. ఈ రుచికి మన నోటికి తగినటువంటి ఒక రుచి రావాలి. ఆ రుచి కలిగి ఉండాలంటే దీనికి ఏం చేస్తాము? గీ వేస్తాం, నెయ్యి వేసిన రొట్టె తింటాం, బటర్ వేస్తాం. అవునా? నోటికి రుచి. ఈ నోటికి రుచి రావడానికే మనం అంతా ఆలోచిస్తూ ఉంటున్నాం మనం. అలాంటిది ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ఏ స్థితిలో నుంచి వెళ్ళాలి? ఒక రుచికరమైన స్థితిగా మనం మారాలి అంటే ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 73వ అధ్యాయము, కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. మనం దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నాము, పరిశుద్ధ బాప్తిసం తీసుకుంటున్నాము, వచ్చేసి కొన్ని పాటలు పాడగానే ఒక యూత్ అధ్యక్షుడిగా మనం ఎన్నుకుంటున్నాము. అప్పుడు మనం అనుకుంటాం ఏమంటే నాకంటే ఎవరు లేరు, నేనే సంఘానికి ఒక బాస్ని. అవునా? ఆకాశమందు అప్పుడు ఏమంటామంటే మనము నమ్మి బాప్తిసం తీసుకున్నాం కానీ దేవా నాకంటూ నీవు తప్ప నాకు ఎవరు లేరు, ఈ లోకంలో నీ ఒక్కడివే నా దేవుడవి అని చెప్పి చెప్తాము. గడిచిన కొన్ని దినాలు నడుస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మెల్లిగా మనము పక్కకు తప్పిపోతూ ఉంటాము. ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఇంకొక మాట, కీర్తనలు 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలు. ఈ లోక సంబంధమైనవే అంటే ఈ లోక సంబంధములు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు అని చెప్పేసి ఈ లోక సంబంధంలో మనము ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాణాలు మనం చేస్తూ ఉంటాము. అవునా? లోకంలో ఉన్నప్పుడు మనం దేవుని నమ్ముకొని దేవుని పనులు మనం చేస్తూ దేవునికి లోబడి ఆయన నిత్య జీవంలో మనం ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రమాణాలు చెయ్యం మనం. అవునా? ప్రమాణాలు చెయ్యం మనము. బేస్ కూడా తగ్గించు. లోకంలో ఉన్నప్పుడు మట్టుకే నేనే, నాకంటే ఎవరు లేరు అనుకునే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఏమని ప్రమాణం చేస్తామంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు దేవా, నువ్వు ఒక్కడువే దేవుడు. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరి ఎదుట మనం ఒక డిఫరెంట్గా కనబడాలి అంటే వాళ్ళ ముందు మనం ఏం చేస్తామంటే ఇలాంటి గొప్ప గొప్ప మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. నాకు నా దేవుడు తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పేసి ప్రమాణాలు చేస్తూ ఉంటాం మనం. నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకు ఎవరు లేరు, ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు దేవా అని చెప్పేసి మనం అంటాం. అవునా? కానీ ఆ లోక సంబంధం నుంచి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే మొదటగా మనకు ఏమైనా ఆలోచన వస్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం మనలో ఉంటాయి. ఉండవు అని చెప్పేసి ఎవరు అనుకోరు. అవునా? ఈ శరీరాశ అనేది ఏ విధంగా వస్తూ ఉంటుందంటే దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నాం, దేవా నీవు తప్ప నాకు ఎవరు లేరు,
నీవేనా ఒక్క దేవుడవే అని చెప్పేసి ప్రమాణం చేసిన తర్వాత ఒక శరీరాశ ఏ విధంగా వస్తూ ఉంటుందంటే, దేవా నీ మందిరానికి అయితే వచ్చావు, నాకు ఒక చిన్న ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో స్థిరపడి నీ సేవ చేసుకుంటూ ఉంటాను, నీ మందిరానికి వస్తూ ఉంటాను అని చెప్పేసి ఒక ప్రమాణం చేసుకుంటాం మనం. శరీరాశ, ఒక ఉద్యోగం కావాలి, ఆశలో మనం పడిపోతూ ఉంటున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే తక్షణమే నీకు ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు. బిడ్డ, నీవు నా కొరకు ఈ మందిరంలో నీవు నిలువబడి ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, నీ కొరకు నేను ఒక చక్కని ఉద్యోగాన్ని ఇస్తూ ఉంటున్నాను అని చెప్పేసి దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇస్తాడు. శరీరాశ తీరిపోయింది, అవునా? తర్వాత నేత్రాశ. శనివారం వచ్చేసింది, సాలరీ వచ్చింది, సండే చర్చికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ ఏమో షాపింగ్కి వెళ్దామంటున్నారు, వెళ్దామంటారు కదా. సాటర్డే రోజు రాగానే ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్దామంటారు, రేపు షాపింగ్ వెళ్దామని. మిగతా రోజులు ఎప్పుడు వరకు కనబడదు, ఎందుకంటే చేతిలో డబ్బు ఉంటుంది, షాపింగ్కి వెళ్తారు, అక్కడ ప్రతి దాన్ని చూస్తారు, నేత్రాశ కలిగిపోతుంది, ఈ మందిరం అనేది పక్కకు వెళ్ళిపోతుంది. నేత్రాశ ద్వారా నువ్వు ఆ డబ్బును చూస్తూ ఉంటున్నావు, డబ్బు ద్వారా నువ్వు ఒక స్థలానికి వెళ్తూ ఉంటున్నావు, దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నావు, నేత్రాశలో కూడా పడిపోయావు నువ్వు. జీవపు డంబం. ఆ సాలరీ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఒక వారం రాలేదు, రెండో వారం రాలేదు, మూడో వారం మందిరానికి వెళ్దాము అని చెప్పేసి నీవు నిశ్చయించుకుంటావు. నీతో ఉన్న స్నేహితులు ఏం చేస్తారంటే, ఈ ఆదివారం ఒక్కరోజు ఓవర్ టైం చేస్తావంటే నీకు డబ్బు ఎక్కువ వస్తుంది, నీకు శాలరీలో డబ్బు కలిసి వస్తుంది, నువ్వు ఒక నగ కొనుక్కోవచ్చు, ఒక గృహం కొనుక్కోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు అని ఒక జీవపు డంబాన్ని నీకు వారు ఆ చెవిలో పడేయగానే నీ ఆలోచన ఏమైపోతుందంటే అప్పుడు ఒక ఇల్లును ఊహిస్తావు, ఒక నగను ఊహిస్తావు, ఒక కారును ఊహిస్తావు. అవును, వాస్తవమే. ఈరోజు ఖాళీ మందిరానికి వెళ్తే ఏముంటుంది, ఓవర్ టైం చేస్తే నెల వచ్చేసరికి 500-1000 రూపాయలు కలిసి వస్తాయి కదా. జీవపు డంబంలో కూడా మనం పడిపోయాము, మనము దేనిని గెలవలేకపోయాము. ఇక్కడ స్పష్టంగా అవి లోక సంబంధమైనవి, లోకంలో ఉన్నదంతా. దీని తర్వాత ఉండండి, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి మాత్రము కావవి. అవి తండ్రి వలన వచ్చినవి కావు. తండ్రి ఈ సన్నిధికి వచ్చాడు, నీవు తండ్రికి మోకరించి అడిగావు, నీవు దేవా నాకు ఒక ఉద్యోగం, స్థిరపడే ఉద్యోగం ఇవ్వు, దాని నుంచి నేను ఆ స్థిరపడి నీ సన్నిధానంకి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే లోక సంబంధమైన దాన్ని వదిలిపెట్టేసి ఈ మూడింటిని నీ దరికి చేరవు అని నిన్ను నమ్ముకొని ఏం చేస్తాడంటే నీవు అనుకున్న దానికంటే ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనలో ఆ 3 ప్రవేశిస్తాయి. ఈ 3 మనం జయించలేకపోయాము. మనకంటే కడపటి మన తండ్రి ఆదాము కూడా జయించలేకపోయాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ద్వారా ఆయన కూడా పడిపోయాడు. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి అంటే, అపవాది ఆదామును మోసం చేయడానికి ప్రయత్నించినను ఆదామును దగ్గరికి రావడానికి ధైర్యం చేయలేకపోయింది అపవాది. ఎందుకొరకు అంటే దేవుడు తన స్వహస్తాల చేత ఒక మంటిని ఒక మానవునిగా సృజించి దానిలో తన జీవవాయువుని ఆ నాసిక రంధ్రముల ద్వారా ఊదాడు. కాబట్టి మానవుడు ఆదాము ఏమైపోయాడంటే దేవుని జీవాత్మ చేతనే ఆయన ఉండగలిగాడు. అపవాది వచ్చేసి ఆదామును ముట్టడానికి కూడా సంకోచించింది, భయపడిపోయింది. కానీ అవ్వని ఎందుకు అంటే అవ్వ పక్కటెముక నుంచి తీసి ఒక నారీగా తయారు చేశాడు కాబట్టి, అది మానవుని నుంచి వచ్చింది కాబట్టి అవ్వను శోధించడానికి అపవాది ఇష్టపడ్డాడు. ఆ జీవవాయువు నీలో ఉన్నట్టయితే ఈరోజు నిశ్చయించుకో, నేను నా తండ్రి జీవవాయువు చేత ఈ లోకానికి వచ్చాను, ఈ లోకంలో నాకు ఏ శరీరాశయు జీవపు డంబము ఏది కూడా ఉండదు అని చెప్పేసి నీవు నిశ్చయించుకున్నట్టయితే అపవాది నీ దగ్గరికి రాకుండా వాడు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాడు.
అదే నారి నుంచి వచ్చాను, నేను ఒక శరీరము నుంచి వచ్చాను ఈ లోకానికి, ఒక నారి ఒక శరీరం నుంచి ఒక అవయవం ద్వారా నేను ఏర్పరచుకున్నాను అని నీవు నిశ్చయించుకున్నట్టయితే అపవాది నీ ప్రక్కనే ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు. వాడు అవ్వను ఏమని శోధించాడంటే, ఒక పండు ఉంది, ఆ పండుని చూస్తే నువ్వేమవుతావు? ఏం చెప్తాడు అపవాది? ఆ 3 విషయాలలో అవ్వ ఏమైపోయింది? లొంగిపోయింది. నువ్వు ఒక దేవత అవుతావు అని చెప్పేసి చెప్తుంది. అలాంటి స్థితి మనకు కూడా వస్తుంది ఈ లోకంలో ఉంటుండగా. మన ప్రక్కన ఉన్నవారు ఏం చేస్తారంటే, నీవు మందిరానికి వెళ్తే నీకేం రాదు, నీవు దేవుని సన్నిధికి వెళ్తే నీకు ఏముండదు, నీ డబ్బులు ఖర్చు అయిపోతాయి, అదే నువ్వు డ్యూటీ చేసుకున్నావు అనుకో నీకు డబ్బులు కలిసి వస్తాయి. ఆ రోజు అపవాది కూడా అవ్వని అదే విధంగా శోధించాడు. నీవు ఒక దేవత అవుతావు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అవ్వ ఏమనుకుంటుంది అంటే, అయ్యో నేను దేవునితో కూడా సహవాసం చేయగలుగుతాను అని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటుంది అవ్వ ఆ రోజు. కానీ అదే ఆలోచన, అదే శ్రమలు, అదే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కూడా అపవాది శోధించింది. 3 మార్లు శోధించింది అపవాది. రాళ్లను రొట్టెలుగా చేసుకోమంది. ఆయన ఆదేశిస్తే రాళ్ళు రొట్టెలేంటి, ఆయన ముందు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి భోజనము ఉండేది. కానీ ఆయన ఏం చేశాడంటే, సాతాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఒక పెద్ద కొండపైకి తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి పడితే ఇక్కడి నుంచి చూడు, నీకు ఈ రాజ్యాలని నీకు ఇస్తాయని చెప్పేసి చెప్తాయి. ఆయన సృజించిన ఈ సృష్టి లోపల ఆయనకు కావాల్సి ఉంటే ఆయన ఒక రాజుగా ఉండేవాడు. ఈ లోకానికి మానవునిగా వచ్చేవాడు మాత్రం కాదు. ఆ రోజు ఆయన కింద పడి ఉంటే దేవదూతలు ఆయన్ని అమాంతంగా పట్టుకొని ఉండేవా కాదా? చనిపోయేవాడు మాత్రం కాదు, ఆయనను పట్టుకునేది, ఆయనను దేవదూతలు పైకి ఆ విధంగా తీసుకొచ్చు. ఆయనను సహితం ఏమన్నాడంటే, సాతానా వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఆయన శరీరాశ, నేత్రాశ, జీవపడం 3 జయించగలిగాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను మనము ఏ విధంగా వచ్చాము? ఆదాము ద్వారా మనం ఉంటున్నాము. అవ్వ వలె మనం ఉన్నటువంటి విశ్వాస జీవితంలో మనం కలిగి ఉంటున్నాము. ఒకసారి ఈరోజు నువ్వు ఆలోచించుకో. మన జీవితంలో మనం 3 పడిపోతూ ఉంటున్నాము. దేవుడు నీకు ఒక ఉన్నత స్థానంలో నేను నిలవబెట్టాడు అంటే, లోకంలో అనేక మంది మనం 1500 సంపాదిస్తున్నామంటే 600 సంపాదించే వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. 400 సంపాదించే వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారు 3 పూటలు తింటున్నారు, కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉంటున్నారు, వారు చేయవలసిన ప్రతి పని చేస్తూ ఉంటున్నారు. మనము 3000 శాలరీ ఎత్తినా కూడా ఇంకా మనశ్శాంతి లేకనే ఉంటున్నాము. ఎందుకొరకంటే మనలో ఈ 3 ఉంటున్నాయి కాబట్టి ఆ 3 కూడా జయించలేని స్థితిలో ఉంటున్నాం మనము. పరిశుద్ధ దినము అనగానే ఆయన ఒక్కసారి ఆలోచిస్తే, నీవు నాకొద్దు అని చెప్పేసి నీ వైపు చూడక తల తిప్పేస్తే మన బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? ఈ చపాతీ టేబుల్ పై ఉన్నంత మట్టికే దీనికి విలువ. దీన్ని తీసుకుపోయి డస్ట్బిన్ లేచిన తర్వాత, కుక్కలు వచ్చి తిన్న తర్వాత దీనికి విలువ ఉంటుందా? తీసుకొని మళ్ళీ తినగలుగుతామా? తినలేము కదా. మన బ్రతుకు అలాంటి స్థితిలోనే ఉంటుంది. ప్రియ సంగమా, ఆయన నీ కొరకు తన తండ్రి స్థానాన్ని వదులుకున్నాడు. 1వ వచనం 73:25. ఆయన నీ కొరకు తన తండ్రి స్థానాన్ని వదులుకున్నాడు. కాబట్టే మనం ఏమని ఆలోచించాలి అంటే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అనే తీర్పులోనికి నీవు రావాలి. లోకంలో అనేకులు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు విడిచిపెట్టాలి. వాళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించినట్టయితే, దేవుణ్ణి అడిగినట్టయితే, దేవుడు నీ తట్టు తిరగడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు.
ఆదామును శోధించినప్పుడు అపవాది ఎన్నో కుతంత్రాలు పన్నింది. ఆదాము వద్దకు రావాలి అని చెప్పేసి వాడిని చూస్తూ ఉంటుంది, వాడిని ఎక్కడ దొరికించుకోవాలని ఆశపడుతుంది. కానీ అక్కడ ఉండేసరికి ఆ దేవునిలో ఉన్నటువంటి జీవాత్మను చూసేసరికి ఆ అపవాది భయపడిపోతూ ఉంటుంది. ఆ జీవాత్మ నీలో నాలో ఉన్నట్టయితే మన ప్రక్కన ఉన్నటువంటి ఎటువంటి అపవాది కూడా మన దగ్గరికి చేరదు. ఎలాంటి కుతంత్రాలు పన్నేవారు మన ప్రక్కన ఉండరు. మనల్ని నాశనం చేయాలనుకునేవారు కూడా మనల్ని చూసి భయపడిపోతారు. ఎందుకంటే ఆయన జీవాత్మ మనలో ఉంది కాబట్టి. నరుని ఆత్మ గనుక నీలో ఉన్నట్టయితే నీ ప్రక్కనున్న నరుని చేత నువ్వు శోధింపబడతావు. నీ ప్రక్కనున్న నరుని చేత నీవు ఏం చేస్తావంటే ఈ లోకంలోకి పడిపోతావు. ఆ శోధనలో నుంచి నువ్వు జయించాలి అనుకుంటున్నప్పుడు, నీ ఒకటే ఆలోచించాలి, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ తీర్మానం నువ్వు పట్టుకుని ఉన్నట్టయితే ఆయన ప్రతీది ఆయన నీకు ముందు, ఆయన మార్గము సరళపరిచి నీకు ముందుగా ఆయన నడవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ లోకంలో అన్ని వదిలిపెట్టేసే, దేవా నీవే అసలు నీవు తప్ప నాకు ఎవరు లేరు, బ్రతికితే చస్తే కనుక నీతోనే అని చెప్పేసి నువ్వు విశ్వాసం కలిగి జీవించినట్టయితే ఆయన నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఒక మంచి స్థిరమైన నీకు ఉండడానికి నివాసం, నీవు అనుకోనంత నిన్ను ఒక ఉన్నత స్థానంలో నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే ఈ రొట్టె పిండి పిసికి 15 నిమిషాలు ఉంచినంత సమయం కూడా మనలో ఓపిక లేకపోతుంది. మనకు రెడీమేడ్ కావాలి. హోటల్కి వెళ్ళగానే ఆర్డర్ చేయగానే ప్యాజులా నింబులా ఫస్ట్ అదే అంటాంగా, ప్యాజులా నింబులా. కొద్దిగా లేట్ అయితే క్యారే భాయ్ ఇట్నా టైం లేట్ అవుగా, ఓపిక అనేది ఉండదు. 16 సంవత్సరాలు వచ్చి ఇంతకుముందు వచ్చిన చెప్పాడు మంచి వాక్యం, అవునా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు, దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. చివరికి గర్వము నాశనం అయిపోయింది. మనలో ఆ గర్వం ఉండకూడదు. నువ్వు మోకరించి కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగినప్పుడు దీని తర్వాత 2:16 నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే లోక సంబంధం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఏవైతే లోక సంబంధమైనవి ఉంటున్నావో వాటన్నిటిని దేవుడు నీకు దూరం చేస్తూ ఉంటున్నాడు. ఆ చెత్త అంతా నీకు కనబడదు. ఈ లోక సంబంధంలో ఏ చెత్త ఉందో ఆ చెత్తను నువ్వు ఎలా చూస్తావంటే అసలు అక్కడ ఏముందో అనే స్థితిలోనికి నువ్వు వచ్చి వెళ్తూ ఉంటావు. నువ్వు దేవునిలో ఆ కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేసి దేవుని అడిగినట్టయితే, విశ్వాసం కలిగిన జీవితంతో నీవు జీవించినట్టయితే దేవుడు నీ తట్టు తిరగడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఏ రోజైతే విశ్వాసాన్ని కోల్పోయి ఉంటావో ఈ మూడింటిని నీవు అంటగట్టుకునే ఉంటావు. విశ్వాసం అనగానే పరిశుద్ధ ఆదివారం రోజు నేను మందిరానికి వస్తూ ఉంటున్నాను, పాటలు పాడుతూ ఉంటున్నాను, సాక్ష్యాలు చెప్తా ఉంటున్నాను, నడిపిస్తుంటున్నాను, వాక్యం చెప్తా ఉంటున్నాను, ఆరాధన చేస్తూ ఉంటున్నాను, అది కాదు విశ్వాస జీవితము అంటే. నీవు దేవునికి ఎంతవరకు లోబడి ఉంటున్నావు, నీవు ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటున్నావు, నీవు ఇతరులతో ఏ విధంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటున్నావు, నీవు ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటున్నావు, నీవు మాట్లాడినప్పుడు నీ మాట ఏ విధంగా ఉంటుంది, నీవు పలుకరించినప్పుడు నీ పలుకు ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ నువ్వు గమనించుకున్నట్టయితే దేవునికి విశ్వాస జీవితంలో కన్నీరు కార్చి మోకరించి అనునిత్యము వాక్యానికి లోబడి నువ్వు జీవించినట్టయితే నీ నోటి నుంచి ప్రతి వచ్చు మాట ఏ విధంగా ఉంటుందంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో ఒక మాట నీ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. ఆ స్థితిలోనికి నేను రావడానికి ఏం చేయాలి? అనునిత్యం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. నువ్వెక్కడికి వెళ్ళినా కానీ, ఏ సహోదరుని వద్దకు వెళ్ళినా కానీ లోకపులోని మాటలన్నీ వదిలిపెట్టేసి ఈరోజు ఏం చేసావు, ఈరోజు ఏం వాక్యం చదివావు, ఫస్ట్ మొదలుగా ఫోన్ చేయగానే ప్రైజ్లాడమ్మా, ప్రైజ్లాడు తల్లి అనేది రావాలి. లోకంలో చాలా మందిని మనం చూస్తాము, సలాం అలైకుం అంటారు, అవునా? ఎవ్వరు కలిసినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సలాం అలైకుం అనగానే రిటర్న్ ఏమొస్తుంది? వాలేకుం సలాం. మన నుంచి మాత్రం ప్రైజ్లాడని మాత్రం రాదు. ప్రైజ్లాడమ్మా అని వస్తుందా? రాదు. రోజుకి 4-5 సార్లు నమాజ్ చేస్తాడు.
మనం వారానికి ఒకటే రోజు వస్తాం. మన స్థితి ఏ విధంగా ఉంటుంది? మనం ఈ మూడింటిని అంటకట్టుకొని జీవిస్తూ ఉంటున్నామా? శరీరాశ కొద్ది దూరంలో నువ్వు పక్కకు జరిగినట్టయితే దేవుడు నీ కళ్ళను ఆయన పరలోకాన్ని చూపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ లోకంలో ఏది లేదు. ఈ లోకంలో కొద్ది దినాలు మాత్రమే. మనం ఏదైనా అప్పు తీసుకుంటే, ఏదైనా అప్పే తీసుకున్నాం అనుకోండి, అప్పు తీసుకుంటే తిరిగి వారికి ఇచ్చేయాలి కదా. ఇవ్వకపోతే వారు ఊరుకుంటారా? వడ్డీ కలిపి ఇవ్వాలి. మనం ఈ లోకానికి అప్పుగానే వచ్చాము, తిరిగి మనం దేవునికి వడ్డీ కలిపి మనం ఇవ్వాలి. ఆ వడ్డీ కలిపి ఇవ్వడానికి మనం ఏం చేస్తూ ఉంటున్నాం? ఉన్న అసలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. 5,000 తీసుకున్నామంటే 2,000 ఇస్తా అంటే ఒప్పుకుంటాడా? ఆయన నీకు 50 సంవత్సరాల ఆయుష్నిచ్చి ఒక్క వారానికి ఒక్క రోజే ఇస్తాను నేను మందిరానికి అంటే, అయినా ఆ దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే నిన్ను మంచి ఆరోగ్యం ఇచ్చి కంటికి రెప్పల కాచి కాబట్టి పరిశుద్ధ దినమునాడు నిన్ను మందిరానికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. కీర్తనలు 102వ అధ్యాయం 6వ వచనం. నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగడి కంటి వలె ఉన్నాను. చాలు. పాడైన స్థలములలోని పగిడి కంటి వలె ఉన్నాను. పాడైన స్థలములో ఏ విధమైనటువంటి పగడి గంటలు అంటే తెలుసా మీకు? పగడి గంటె అంటే గుడ్లగూప. అందరం మనం తెలిసే ఉంటుంది. ఊడల మర్రి దగ్గర కానీ ఆ తలకాయ ఇట్లా రివర్స్ ఉంటాయి, నల్లగా ఉంటాయి కదా, అవి చూస్తే భయపడిపోతాం కదా. అవి గుడ్లగూపలు. అవి కేవలము పాడైన స్థలములోనే ఉంటాయి. కానీ వాటి అందు ఒక మంచి విశ్వాసమైన జీవితం ఉంది. అదేంటంటే ఒక పక్షి ఆ పగడి గంటే ఉంది అంటే ఆ మగ పగడి గంట కేవలం అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. ఆడ పగడి గంట ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ ఆడ గబ్బిలం ఏం చేస్తూ ఉంటుందంటే ఈ మగ గబ్బిలానికి తిండి రాత్రికాలం అంతా వెతికి తీసుకొస్తుంది. ఒకటి విడిచి ఒకటి ఎప్పుడు ఉండవు అవి. ఆడ పగటి గంటే బయటకు వెళ్ళింది, తిరిగి రాలేదు అంటే అది వచ్చేంత వరకు, అది వచ్చే సమయము అయింది, దాటిపోయింది సమయం అంటే, సమయము ఇంకా మించిపోయింది అంటే ఈ మగ పగడి గంటే ఏం చేస్తానంటే తన కన్నీటి నుంచి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకొరకంటే నా కొరకు ఆహారాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిన నా భార్యమని ఇంకా తిరిగి రాలేదు అని చెప్పేసి ఆ మగ పగడి గంట ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకటికి మించి ఒకటి వదిలిపెట్టి ఉండలేని స్థితిలో ఉంటాయి. అవి పాడైన జీవితంలో ఉంటున్నాయి. అవి ఎక్కడంటే అడవిలోని ఆ పాడైన స్థలములో ఉంటున్న వాటిని కూడా దేవుడు ఆ ఊరి అవతల ఉన్న వాటికి కూడా ఒక ప్రత్యేకమైన ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఒకదాన్ని వదిలి ఒకటి ఉండలేని స్థితిలోనికి వాటిని తీసుకొచ్చాడు. ఈ లోకంలో మనం ఉంటున్నాము. మనం దేవుణ్ణి విడిచి మనం వేరే స్థితిలోనికి వెళ్తూ ఉంటున్నాము. మనం పాడైన స్థితిలో లేము. మనం ఒక ఉన్నత స్థితిలో ఉంటున్నాము. ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉంటున్నాము. అదే కనుక అలాంటి పాడైన స్థితిలో మనల్ని దేవుడు కనుక ఉంచినట్టయితే ఆ ప్రేమను మనం కలిగి జీవించేవారమా? జీవించి ఉండేవారం కాదు. అనునిత్యము దేవుని తిట్టేవారం. ఇదేం బతికిచ్చిండ్రు అయ్యా దేవా, ఈ బ్రతుకు ఒక బ్రతికేనా అని చెప్పేసి దేవుని పైన అనునిత్యం మనము ఏం చేసేవాళ్ళమే. తెలంగాణలో అయితే ఏమంటారు, నోరు వారేసుకున్నట్టు కదా, అట్లా. కానీ అవి పాడైన స్థలంలో ఉన్న పగడి గంటలు తన ప్రేమను ఏ రోజు కూడా వదిలిపెట్టుకోలేవు. వాటిని చూస్తే ప్రతి ఒక్కరు భయపడతారు, వాటికి దూరంగా ఉంటారు. కానీ వాటి ప్రేమను ఎరిగిన వారు తక్కువ మంది. ప్రత్యేకంగా అలాంటి పగడ గంటి గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాశాడు అంటే దేవుడు ఏ విధంగా దానికి ఒక ప్రత్యేకమైన ఒక స్థితిని ఇచ్చాడు కాబట్టి దాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయగలిగాడు.
అది పాడైన స్థలంలోనే ఉంది. మన పాడైన హృదయంలో నుంచి మనం ఒక మంచి స్థితిలోనికి రావాలి. మన పాడైన హృదయంలో నుంచి మనం పాడైన స్థితిలో నుంచి ఒక మంచి స్థితిలోనికి వస్తూ ఉంటున్నాము. వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ పాడైన స్థితిలోనికి వెళ్తూ ఉంటున్నాం. ఎందుకొరకంటే ఈ శరీరాశ నేత్రాశ జీవపడము మనలో కలిసి ఉంటున్నాయి కాబట్టి మనం మళ్ళీ పాడైన స్థితిలోనికే వెళ్తూ ఉంటున్నాము. దేవుడు ఒక మంచి హాల్ని ఇచ్చాడు, పరిశుద్ధ దినమున హాలిడే ఇచ్చాడు, అనేక సమయం ఇచ్చాడు, మంచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. అనేక మంది హాస్పిటల్లో పడి ఉంటున్నారు. ఒక్కసారి మనం వెళ్ళి వారిని చూసినట్టయితే, వారు ఏ స్థితిలో ఉంటున్నారో చూసినట్టయితే అంతకంటే మెరుగైన స్థితిలో మనం ఉండి ఉంటున్నాము. ఒక మాట చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాం. ఒక ధనవంతుడు కిటికీలో నుంచి చూస్తూ ఉంటున్నాడు. ఒక గొప్ప అనిల్ అంబానీ లాంటి వాడు కిటికీలో నుంచి చూస్తూ ఉంటున్నాడు. ఒక మామూలు కారు పైన వెళ్ళే వ్యక్తిని చూసి ఏమంటా ఉంటున్నాడంటే, దేవా నాకంటూ ఒక స్థితిని ఇచ్చావు, వాడికంటే మెరుగైన స్థితిలో నేను ఉన్నాను అని చెప్పేసి వాడు పైనుంచి కిటికీలో వెళ్తున్న కారు గుండా అనుకుంటాడు. ఆ కారులో వెళ్తున్న వ్యక్తి ఏమనుకుంటాడంటే, బైక్ పై వెళ్ళేవాడిని చూసి, దేవా వాడికంటే ఒక స్థితిని నాకు మంచి మెరుగైన స్థితిని ఇచ్చావు, అలాంటి స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే బైక్ పై వెళ్ళేవాడిని ఆలోచించి ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. ఆ బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, బైక్ పై వెళ్తూ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని చూసి ఏమంటాడు, దేవా నాకు ఆ స్థితిలో నుంచి కాకుండా నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవా అని చెప్పేసి సెలవిస్తాడు. ఆ సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఏం చేస్తాడంటే, నడుచుకున్న వెళ్ళేవాడిని కూడా అదే అడుగుతాడు. నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి ఏం చేస్తాడంటే, హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని చూసి అడుగుతాడు, ఆ స్థితిలో నన్ను ఉంచక నన్ను మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవా అని చెప్పేసి. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగి ఏం చేస్తాడంటే, మార్చిలో ఉన్న శవాన్ని చూసి ఏమంటే, ఆ స్థితిలో ఉంచక నన్ను సజీవంగా ఉంచినందుకు నీకు వందనాలు దేవా అని చెప్పేసి సెలవిస్తాడు. ఇప్పుడు తిరిగి మళ్ళీ సమాధిలో మార్చిలో ఉన్న వ్యక్తి ఏమనాలి? దేవా నన్ను మార్చిలో ఉంచినందుకు వందనాలు అనాలా? మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఒక మంచి ఆలోచన ఉన్నట్టయితే, ఏ స్థితి నుంచి నిన్ను ఏ స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. మార్చిలో ఉన్న జీవితాన్ని నీకు ఇవ్వలేదు, హాస్పిటల్లో ఉన్న జీవితాన్ని నీకు ఇవ్వలేదు, సైకిల్ పై ఉన్న జీవితాన్ని నీకు ఇవ్వలేదు. మంచి ఒక వాహనంలో తిరగడానికి దేవుడు నిన్ను ఇష్టపడతా ఉంటున్నాడు. మంచి ఒక గృహం ఇచ్చి దేవుడు నిన్ను స్థిరపరచాలని ఇష్టపడతా ఉంటున్నాడు. మంచి ఒక ఆరోగ్యం ఇచ్చి దేవుడు నిన్ను స్థిరపరచాలని ఇష్టపడతా ఉంటున్నాడు. కానీ నేను ఏం చేస్తూ ఉంటున్నాం? తిరిగి శరీరాశ నేత్రాశ జీవపడమం కలిగి అదే ఏ స్థితిలో ఉంటున్నాం? పాడైన స్థలంలో ఉంటున్నాం మనము. ఆ పాడైన స్థలంలో నుంచి నువ్వు కొంచెం బయటికి వెళ్ళినట్టయితే ఒక మంచి ఒక స్థితిలోనికి నీవు వెళ్ళడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఈరోజు ఆయన నీ పక్కన నడవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియ సంఘం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగంలో 11వ వచనం, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. నీలో ఈ ఒక్క మాట నీవు విశ్వసించి నీ పాపమును ఒప్పుకున్నట్టయితే, నీ పాపం ఎలాంటిది? బహు ఘోరమైనది. ఆ బహు ఘోరమైన స్థితిలో ఉంటాం.